హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి ఆర్ట్స్. మా చిన్నోడైతే స్కూల్ ఉన్నా కూడా నాతో వస్తున్నాడు. ఎటనుకుంటున్నారా? మా కాలేజ్ అయితే లాస్ట్ డే అన్నమాట. కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుండి మీ కాలేజ్కి తీసుకుపో అని నన్ను అయితే చాలాసార్లు అడిగాడు. ఇలా ఒక మెమొరీ అయితే ఉంటుంది కదా అని ఈ రోజైతే తీసుకెళ్తున్నాను అన్నమాట, స్కూల్ ఎగ్గొట్టి మరి. వాడైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. చూడండి, ఇలా కబుర్లు చెప్పుకుంటూ అయితే వెళ్ళాము. మా కాలేజ్ అయితే కరీంనగర్లో ఉంటుంది. ఇలా కరీంనగర్ దగ్గర దాకా వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ వినాయక చవితికి వినాయకులు అయితే రెడీ అవుతున్నాయి. ఇక మేమైతే గీతా భవన్లో అయితే బస్ దిగాము. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు. మేము వచ్చేసరికి చూడండి, మేమైతే ఇక్కడ నుండి ఎప్పుడూ నడుచుకుంటూ వెళ్తాము, కానీ చిన్నోడున్నాడు కాబట్టి ఈరోజైతే ఆటోలో వెళ్ళిపోయాము. ఇదైతే మా కాలేజ్ ఎంట్రన్స్లో అన్నమాట. ఇలా ఉంటుంది. ఇక్కడైతే మెయిన్ బ్రాంచ్ అంటే ఎగ్జామినేషన్ బ్రాంచ్ అయితే ఇదన్నమాట. ఇక్కడ చూడండి, ముందు అయితే ఇలా సరస్వతి అమ్మవారైతే విగ్రహాన్ని పెట్టారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి రాగానే ఇలా స్ట్రేట్గా కనిపిస్తుంది కదా, అదైతే ఆర్ట్స్ బ్లాక్ అన్నమాట. నేను చేసేదైతే ఎంఎస్సి ఫిజిక్స్ కాబట్టి మేమైతే ఫిజికల్ సైన్స్ బ్లాక్ అయితే వెళ్ళాలి. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ బ్లాక్. అండ్ ఇక్కడ చుట్టూ కూడా చాలా ప్లేస్ ఉంటుంది, చాలా చెట్లు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది కాలేజ్ మొత్తం కూడా. ఇలా ఇటు సైడ్ అయితే స్ట్రేట్గా వెళ్తే లోపలికి గ్రౌండ్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఈ గ్రౌండ్లో అయితే వేరే స్కూల్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉంటారు స్పోర్ట్స్ అప్పుడు. ఇలా స్ట్రేట్గా కనిపిస్తుంది కదా, అదైతే లైబ్రరీ. ఇటు నుండి లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలి మా బ్లాక్ రావడానికైతే. చూడండి, ఎక్కడ చూసినా ప్లే గ్రౌండ్ అయితే చాలా ఉంది కదా. ఇక్కడ నుండి ఇదంతా కూడా డిగ్రీ వాళ్ళు ఉంటారు ఈ బ్లాక్లో. మా చిన్నోడు చూడండి, కాలేజ్ చూస్తూ ఎలా అయిపోతున్నాడో. నేనైతే మెల్లిగా నడుస్తూ ఉంటే వాడైతే పరుగులు పెడుతూ ఉన్నాడు. వచ్చేసింది మన ఫిజికల్ సైన్స్ బ్లాక్ అయితే ఇదన్నమాట. క్లాస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక క్లాస్కి అయితే వచ్చేసాము. చూడండి, మా చిన్నోడైతే రూమ్లో ఉన్న బెంచ్లన్నీ కూడా ఎక్కుతూ చాలా ఆడుకున్నాడు. ఈరోజైతే మేము లాస్ట్ డే కాబట్టే ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్, సెమిస్టర్స్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే వచ్చామన్నమాట, చిన్నగా అలా సెలబ్రేట్ చేసుకోవడానికని. కానీ ఏంటంటే ఈరోజైతే మా మేడం, సార్స్ కానీ ఎవ్వరూ రాలేదు, కానీ మేమైతే వచ్చేసాము. ఇంకా 2-3 మెంబర్స్ అయితే మిస్ అయ్యారు, కానీ ఏం చేద్దాం, మేమైతే వచ్చాం కాబట్టి సెలబ్రేట్ చేసుకొని అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి, మా చిన్నోడు ఎలా ముచ్చట పెడుతున్నాడో మా ఫ్రెండ్తో. ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏంటి అనుకుంటున్నారా? ఒకసారి అయితే అసైన్మెంట్స్ సబ్మిట్ చేయమని అయితే చెప్పారు, కానీ సార్ అయితే రాలేదు ఆ రోజు. వీళ్ళే కాదు, ఇంకా ఉన్నారు. ముందు అయితే వీడియోలో యాడ్ చేసేద్దాం వాళ్ళందరినీ కూడా. వీళ్ళందరి రాయడం అయితే అయిపోయింది. ఇక లాస్ట్ డే కాబట్టి కాలేజ్ అంతా ఒక రౌండ్ వేసేద్దాం పదండి అంటే అందరూ అయితే వచ్చేసారు. చలో వెళ్ళిపోదాం, కాలేజ్ అంతా అయితే ఒకసారి చూసేద్దాం. ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకొని కాలేజ్ అంతా చూడడానికి అయితే వెళ్ళిపోయాము. మీరు కూడా చూసేయండి మా కాలేజ్ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మా చిన్నోడు చూడండి ఎలా ఉరుకుతున్నాడో. మేమందరం నడుస్తూ ఉంటే వాడైతే పరిగెడుతూ ఉన్నాడనమాట. ఇలా సైడ్కి కనిపిస్తుంది కదా చిన్న గోడ, ఎల్లో అండ్ బ్లాక్లో, అదైతే ఊరికే దానిపై నుండి ఎక్కుతూ దునుకుతూ చాలా ఆడుకున్నాడనమాట మా చిన్నోడు. చూడండి, మాతో అయితే సంబంధం లేకుండా చాలా ఎంజాయ్ చేశాడు వాడు. నాకైతే హ్యాపీగా అనిపించింది చిన్నోడిని కాలేజ్కి తీసుకెళ్ళడం అయితే. చూడండి, ఇదైతే జువాలజీ అండ్ బాటనీ బ్లాక్ అన్నమాట. మా బ్లాక్ నుండి కొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే ఉంటుంది. ఇదైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇదైతే కామర్స్ బ్లాక్ అన్నమాట.
చూడండి చాలా కొత్తగా ఉంది కదా. నేనైతే వీడియోస్ తీస్తూ ఉంటే మా చిన్నోడైతే వాళ్ళతో నడుస్తూ ఉరుకుతూ అయితే ఉన్నాడనమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ అయితే ఆర్ట్స్ బ్లాక్ అన్నమాట. ఇది కూడా కొత్తగానే కట్టారు. ఇది కూడా కొత్తగా కట్టారు, లైఫ్ సైన్సెస్ బ్లాక్. ఇంకా కూడా కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి, చాలా పెద్దగా అయితే చేస్తున్నారు కాలేజ్ని. కానీ అవన్నీ ఏ బ్లాక్ కిందికి వస్తాయో అయితే మేమైతే చూడలేదు. లాస్ట్ డే అని మేమైతే అందరం కలిసి మరి ఇలా తిరగడం చాలా బాగా అనిపించింది. మంచిగా కబుర్లు చెప్పుకుంటూ అయితే కాలేజ్ మొత్తం చూసేసాము. స్ట్రెయిట్గా చూస్తే వివేకానంద విగ్రహం అయితే ఉంది ఆర్ట్స్ బ్లాక్ దగ్గర. ఇదైతే క్యాంటీన్ అన్నమాట. ఇక్కడ ఆపోజిట్లో అయితే చాలా ప్లేస్ ఇలా జువాలజీ బాటనీ వాళ్ళ కోసం అని అయితే మొక్కలు అయితే పెట్టారు. చాలా రకాలైతే ఉంటాయి ఇందులో. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ పెద్ద బావి కూడా ఉంటుంది లోపల. ముందు వీడియోలో అయితే కనిపిస్తుంది. ఇదిగోండి క్యాంటీన్. ఇదైతే ఎప్పుడు చూసినా క్లోజే ఉంటుంది, ఎందుకో మరి మాకైతే తెలీదు. ఇప్పటికే వీడియో చూస్తూ మీకు కూడా అనిపించి ఉంటుంది కదా కాలేజ్ అయితే ఇంత ప్రశాంతంగా ఉందో అని. ఇక్కడ చూడండి పెద్ద మర్రి చెట్టు, దీనికి ఇంకా ఊడలు కూడా ఉన్నాయి. మా చిన్నోడు ఇంకా దాన్ని చూసి ఆగుతాడా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఊడలు పట్టుకొని ఊగుదామని వెళ్తున్నాడు. చూడండి ఎక్కడ పట్టుకొని ఊగాలి అని ఆలోచిస్తూ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అవి నీకు అందవని చెప్పేసి నేనైతే ఎత్తుకొని ఊగిపించేసాను అన్నమాట ఒకసారి. చూడండి వాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే, పట్టుకున్నానన్న హ్యాపీనెస్ అయితే చాలా ఉంది వాడికి. వాడితో ఇలా మా కాలేజ్లో ఆడుకోవడం అయితే నాకైతే భలే అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూసినా ఈ చిన్న గోడలు అయితే ఉన్నాయి కదా, వాటిపైన అయితే పరిగెడుతూ నడుస్తూ దునుకుతూ చాలా ఆడుకున్నాడు మా చిన్నోడు. ఇక అక్కడ నుండి స్ట్రెయిట్గా అయితే గ్రౌండ్లోకి వెళ్ళిపోయాము. ఇదంతా తిరగడం నేనైతే ఇదే ఫస్ట్ టైం. అసలు ఇన్ని డేస్ అవుతున్నా కూడా కాలేజ్ అంతా ఎప్పుడు కూడా చూడలేదు మేము. వచ్చినప్పుడల్లా ఒకసారి ఒక ప్లేస్కి ఒకసారి ఒక ప్లేస్కి అలా అయితే వెళ్ళాము. కానీ ఈరోజు లాస్ట్ డే కాబట్టి గ్రౌండ్ చుట్టూ కూడా ఒక రౌండ్ అయితే వేసాము. చూసేయండి ఎంత పెద్దగా ఉందో గ్రౌండ్. అంతా తిరిగి ఒక దగ్గర అయితే కూర్చున్నాము గ్రౌండ్లో. అంటే చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లు ఉంటాయి కదా, ఇలా ఒక సైడ్కి అయితే కూర్చున్నాము. లాస్ట్ టైం కూడా కాలేజ్ లాస్ట్ డే అని అయితే వీడియో ఒకటి పోస్ట్ చేశాను. సేమ్ ఇదే ప్లేస్ అన్నమాట అది. ఇలాగే కూర్చొని ఫొటోస్ అయితే దిగాము లాస్ట్ టైం. ఇక్కడ చూడండి మా చిన్నోడైతే చాలా బాగా ఆడుకుంటున్నాడు వాడు. నేనైతే ఎంత సతాయిస్తాడో అనుకున్నాను, కానీ నన్నైతే అస్సలు సతాయించలేడు, మంచిగా ఆడుకున్నాడు. చూడండి ఇక తిరిగి అలసిపోయాడని కాసేపు అయితే ఎత్తుకున్నాను. ఫేస్ చూడండి ఎలా చేస్తున్నాడు. వాడి ఆటకైతే అవధులు లేవు. ఈరోజు చాలా అలసిపోయేలాగా ఆడాడు. ఇక అంతా తిరుగుతూ ఉండగా లంచ్ టైం అయితే అయింది. ఇక క్లాస్ రూమ్కి అయితే వెళ్దామని అందరం వెళ్తున్నాము. ఇక మా లంచ్ స్పెషల్స్ అయితే ముందు వీడియోలో చూసేయండి. ఇక్కడ చిన్నోనికి అయితే చాలా ఆకలి అవుతుందని ముందైతే బాక్స్ ఇచ్చేసాను. ఇక వాడైతే తింటున్నాడు. మేమైతే కాస్త ముచ్చట పెట్టుకొని తర్వాత మా లంచ్ స్పెషల్స్ అయితే అన్నీ ఇలా వీడియో తీస్తున్నాము. చూడండి సమోసా, గులాబ్ జామ్, డబల్ కమీటా, కేక్, అటుకులు, ఇంకా కోక్ అన్నమాట. లాస్ట్ డే అని మేమైతే ఒక 3-4 మెంబర్స్ ఇంట్లో ఇలా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. మేమైతే అసలు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందామని అనుకోలేదు, కానీ అనుకోకుండా మాకైతే కేక్ అయితే వచ్చేసింది కదా, అందుకని అందరం కలిసి కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. ఒక్కొక్కరి ఫేస్లు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాయో. మేమైతే అందరం మాకు మేమే హ్యాపీ బర్త్డే అని అయితే చెప్పుకుంటున్నాము లాస్ట్ డే కాబట్టి. ఇక అందరం తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈ రోజైతే మేము మా మేడంతో ఫోటో దిగుదాం అనుకున్నాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మా మేడం అయితే రాలేరు. ఇక ఏం చేద్దాం, ఎప్పుడు కలుస్తామో ఏమో అని అందరం అయితే బాయ్ చెప్పేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. మా
చిన్నోడిని చూడండి, వాడికైతే హ్యాపీ నా కాలేజీకి వచ్చినందుకు. ఇక మీకు కూడా నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డ్రెస్ అయితే మీషో నుండి తీసుకున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆగండి, ఫొటోస్ చూపించడం మర్చిపోయాను కదా. ఈ ఫొటోస్ అయితే మా చిన్నోడు తీశాడు. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి.